క్యాప్సికమ్ కథ. రంగురంగుల కూరగాయ వెనుక ఆసక్తికరమైన నిజాలు. ఒకప్పుడు మన వంటగదిలో అంతగా కనిపించని ఒక కూరగాయ ఈ రోజు పిజ్జా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ నుంచి ఎన్నో వంటకాల వరకు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే క్యాప్సికమ్. క్యాప్సికమ్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది దాని ఆకుపచ్చ రంగు. కానీ క్యాప్సికమ్ ఆకుపచ్చతోనే ఆగిపోదు. ఎరుపు, పసుపు, నారింజ వంటి రంగుల్లో కూడా కనిపిస్తుంది. అసలు ఈ రంగులు ఎలా వస్తాయి? క్యాప్సికమ్ పండిన కొద్దీ దాని రంగు మారుతుంది. కొన్ని రకాల క్యాప్సికమ్ ఆకుపచ్చగా ఉన్నప్పుడు కోయబడతాయి. మరికొన్ని మొక్కపైన ఎక్కువగా పండితే పసుపు, నారింజ లేదా ఎరుపు రంగుల్లో మారుతాయి. ఇక క్యాప్సికమ్ లో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రంగురంగుల క్యాప్సికమ్ లో వివిధ సహజ వర్ణ ద్రవ్యాలు, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. అందుకే క్యాప్సికమ్ కేవలం వంటకు రంగు, రుచి ఇవ్వడమే కాదు, మన ఆహారంలో వైవిధ్యమైన పోషకాలను కూడా అందిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్యాప్సికమ్ కూడా మిరపకాయల కుటుంబానికి చెందినదే. కానీ సాధారణంగా క్యాప్సికమ్ లో కారం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం దానిలోని క్యాప్సైసిన్ స్థాయి చాలా తక్కువగా ఉండడమే. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది క్యాప్సికాన్ని ఇష్టంగా తింటారు. క్యాప్సికాన్ని సలాడ్ గా, కూరగా, స్టఫ్ చేసి పిజ్జా లేదా ఇతర వంటకాల్లో కూడా ఉపయోగించవచ్చు. అంటే చిన్నగా కనిపించే ఈ క్యాప్సికమ్ వెనుక కూడా ప్రకృతి ఇచ్చిన ఒక అందమైన కథ ఉంది. మరి మీకు క్యాప్సికమ్ లో ఏ రంగు ఎక్కువగా ఇష్టం? ఆకుపచ్చ, ఎరుపా, పసుపా? ఇలాంటి ఆసక్తికరమైన ఆహార కథలు, మన సంస్కృతి మరియు ఎన్నో కొత్త విషయాల కోసం YT6 వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.